హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. రీసెంట్ గా 2 రోజుల క్రితం ఒక వీడియో అయితే పెట్టాను. అదే కావ్యశ్రీ అయితే బిగ్ బాస్ షోకి వస్తుంది 100% అన్నట్టు. నేను 100% వస్తుంది అంటే కొంతమంది 200% రాదు, మరికొంతమంది 300% రాదు, రాసి పెట్టుకో అని చెప్పేసి కామెంట్ రూపంలో అయితే చెప్పారనమాట. దానికైతే సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రీజన్స్ అయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నేను పెట్టిన వీడియోకి ఎంతో కొంతమంది రెస్పాండ్ అవుతున్నందుకు దానికైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఈ రోజు వీడియో అయితే మీరు ఏవైతే కారణాలు చెప్పారు అంటే కొంతమంది కొన్ని కారణాలు చెప్పారనమాట. సో అవేవి నాకైతే వ్యాలిడ్ రీజన్ అనిపించట్లేదు. బట్ ఒక్కటైతే రీజన్ అవ్వచ్చు తను రాకపోవడానికి అని అనిపించింది. బట్ అదేంటో డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. సో అయితే కావ్యశ్రీ బిగ్ బాస్ సీజన్ 9 కి వస్తుంది అని చాలా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ న్యూస్ కాస్త వైరల్ కూడా అవుతుంది. అయితే ఎవరైతే ఈ కని ఫ్యాన్స్ ఉన్నారో, కావ్య ఫ్యాన్స్ ఉన్నారో, కొంతమంది అయితే కావ్య ససామీరా రాదు అని చెప్పి కొన్ని కారణాలు అయితే చెప్పుకొచ్చారనమాట. వాటిలో ఫస్ట్ అయితే కావ్యశ్రీ ఇప్పటికే 2 సీరియల్స్ చేస్తుంది. సో ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసినప్పుడు వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళకూడదు, వెళ్తే డైరెక్టర్ కేసు వేస్తారు అని చెప్పి కొంతమంది అంటున్నారు అనమాట. ఇది నిజమే. సో ఒక ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు ఇంకో ప్రాజెక్ట్ కి వెళ్ళకూడదు. సో ఇది అగ్రిమెంట్ లో ఉంటది. బట్ ఇప్పుడు కొన్ని రూల్స్ అన్ని కొద్దిపాటి మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండట్లేదు. సో వీళ్ళు ఏ ప్రాజెక్ట్ కి సైన్ చేస్తున్నా ముందే చెప్తారనమాట. సో ఇలాంటి బిగ్ బాస్ షోస్, రియాలిటీ షోస్ ఆల్రెడీ వచ్చున్నాయి కాబట్టి ఇదేం ఫస్ట్ టైం రావడం కాదు. ఆల్రెడీ 8 సీజన్స్ చూశారు కాబట్టి సో సైన్ చేసే వాళ్ళు సో ఈ కొద్దిపాటి లిబరేషన్ తీసుకుంటారనమాట. సో మాకు ఏదైనా ఛాన్స్ వస్తే మేము వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వాలి అని ఈ రూల్ కూడా యాడ్ చేశారు. సో ఆ రూల్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఆ సీరియల్ డైరెక్టర్స్ కావచ్చు, ఆ దేన్నైతే నడుపుతున్నారో ఆ సీరియల్ అయినా ఏదైనా ప్రోగ్రామ్ లో ఉన్నా అప్పుడు ఆ సీరియల్ డైరెక్టర్స్ కూడా సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో మీరు వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే సీరియల్స్ చేస్తుంది కదా, సో సీరియల్ మధ్యలో ఆపేసి ఎలా వెళ్తది అండి అని చెప్పి కొంతమందికి డౌట్ కూడా ఉండొచ్చు. బట్ దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేస్తున్న వారు వెళ్ళాలి అనుకుంటే డైరెక్టర్ చెప్పినప్పుడు ఆమెకు కావాల్సిన సీన్స్ అన్ని ముందరే షూట్ చేసి పెట్టేస్తారు. లేదా వాళ్ళు కథ మార్చాలనుకుంటే ఎంతసేపట్లో మారుస్తారండి. సో కొన్ని రోజులు ఈ క్యారెక్టర్ ని పక్కన పెట్టేసి వేరే దిశగా కథను నడిపించే అవకాశం ఉంది. కావ్యశ్రీ సీరియల్లో నటిస్తుంది కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ కి రాదు అని చెప్పడానికైతే ఇది వ్యాలిడ్ రీజన్ కాదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే చిన్ని సీరియల్ వచ్చి స్టార్ మా వాళ్ళదే కదా. సో ఈ బిగ్ బాస్ షో కూడా స్టార్ మా వాళ్ళదే కాబట్టి ఇవి 2 కొలాబరేట్ అయ్యి సో ఛాన్స్ ఇచ్చిన చిన్ని సీరియల్ డైరెక్టర్ కావ్యకి బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటే సో ఆబ్వియస్ గా కావ్య వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ టీవీ సీరియల్లో కూడా కావ్యశ్రీ చేస్తుంది. సో అక్కడ చేస్తున్నప్పుడు వేరే దానికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. బట్ డైరెక్టర్ ఒప్పుకొని వాళ్ళు కథని కొంచెం మలుపు తిప్పి మార్చాలనుకున్నప్పుడు ఆబ్వియస్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదైతే చాలా వ్యాలిడ్ రీజన్ అని నేను ఒప్పుకోను అనమాట. ఎందుకంటే ఇప్పుడేం రూల్స్ అంత స్ట్రిక్ట్ గా లేవు. ఒక ఛానల్ వాళ్ళు ఇంకో ఛానల్ సపోర్ట్ చేసుకుంటున్నారు. సో మనం కూడా అలాగే ఉండి కావ్యశ్రీ బిగ్ బాస్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. సో ఇదైతే ఫస్ట్ రీజన్, మీకు క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను. ఇకపోతే సెకండ్ రీజన్ వచ్చేసి మరికొంతమంది చెప్తున్నారు కావ్యశ్రీకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు అని ఇది వరకు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో బిగ్ బాస్ కి వెళ్లాల్సిన అవసరం వస్తే నిఖిల్ తో కలిసి వెళ్తాను అని చెప్పింది. సో తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదు కాబట్టి తను రాదు అని చెప్తున్నారు. ఇక్కడ జనాలు ఆల్రెడీ వీళ్ళకి బ్రేకప్ అయిపోయింది, ఎవరి కెరియర్ లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ కనీ ఫ్యాన్స్ అయితే ఇంకా అక్కడే స్టక్ అయిపోయారు. సో ఈవిడ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పిందని నాకు తెలిసి వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 1.5 2 years అయిపోయింది. సో అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ని మనం ఇప్పుడు వ్యాలిడ్ గా తీసుకోకూడదు. ఎందుకంటే తన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, తన లైఫ్ లాంగ్ తోడుంటాడు, తన లైఫ్ పార్ట్నర్ అని భావించిన పర్సన్ ఇప్పుడు తన పక్కన లేడు. సో అలాంటప్పుడు అతను ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు ఇంకా ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? మేబీ తన ఒపీనియన్ మారుండొచ్చేమో, బిగ్ బాస్ కి వెళ్లే ఛాన్స్ వస్తే వెళ్ళాలి అనుకుంటుందేమో. ఇదంతా ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో అప్పుడు ఒక పర్సన్, తను ఇష్టపడే పర్సన్ తన పక్కన ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆమెకి ఆ ఒపీనియన్ కరెక్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు ఆ పర్సనే తన దగ్గర లేడు. సో అలాంటప్పుడు ఆ డెసిషన్ కానీ తనకి బిగ్ బాస్ మీద ఉన్న ఒపీనియన్ కానీ మారుండొచ్చు కదా. సో ఇది కూడా పెద్ద వ్యాలిడ్ రీజన్ కాదు. కానీ కాకపోతే ఒక విషయం ఏంటంటే ఇప్పటికి కూడా కావ్యకి నిజంగానే బిగ్ బాస్ వెళ్ళడం ఇష్టం లేకపోయింటే మాత్రం సో ఆబ్వియస్ గా బీ చెప్పినట్టే ఎవరైతే చెప్పారో రాదు అని. సో మేబీ రాకపోవచ్చు కానీ
అంతేకాని అప్పుడు చెప్పింది కదా అదే పాయింట్ ని ఇప్పుడు వ్యాలిడ్ గా తీసుకుంటామన్నా సీరియల్స్ డైరెక్టర్స్ ఒప్పుకోరు అని చెప్పుకొచ్చిన. సో ఇవన్నీ ఏం పెద్ద వ్యాలిడ్ కాదు అని నా అభిప్రాయం అనమాట. అది ఫ్రెండ్స్, ఇవేమి పెద్ద రీజన్స్ కాదు. కానీ ఒక విషయం ఏంటంటే కనీ ఫ్యాన్స్ గా మనందరం కూడా కనీ ఫ్యాన్సే కాబట్టి కావ్య బిగ్ బాస్ కి రావాలనే కోరుకుందాము. ఎందుకు అంటే చాలా మంది చెప్తుంటారు నిఖిల్ ఏ ఎండకు ఆ ఒడుగు పట్టేస్తాడు. సో తను ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలా చెప్తాడు, తన లవ్ గురించి బ్రేకప్ గురించి అన్ని కావ్య మీద తోసేస్తారు అని ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తుంది. సో ఏదేమైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, అది అమ్మాయి అబ్బాయి అయితే సో అది లవర్స్ అయి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదా లివింగ్ రిలేషన్ లో ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అనే సంగతి వాళ్ళిద్దరు ఎదురెదురుగా ఉండి చెప్తే గానీ అది ఒక కొలికి రాదనమాట. అలా కాకుండా ఒక వైపు అంటే ఒక కాయిన్ కి ఒకే వైపు చూసేసి ఇప్పుడు నిఖిల్ చెప్పిందే మనం కన్సిడర్ చేసి మొత్తం కావ్య మీద తోసేయలేము. సో కావ్య చెప్పిందంతా విని నిఖిల్ పెద్ద డ్రామాలు ఆడతాడు, నాటకాలు ఆడతాడు, సో ఒక కన్నింగ్ ఫెలో అని చెప్పి మనం కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వలేము. సో ఏదేమైనా ఇప్పటి వరకు నిఖిల్ అయితే రకరకాల ఇంటర్వ్యూలో తన లవ్ గురించి బ్రేకప్ గురించి ఎందుకు బ్రేకప్ అయింది అనే విషయాలు కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు తన వే ఆఫ్ వర్షన్ లో. అయితే ఇవన్నీ ఎంతవరకు నిజమో కాదు అని తెలియాలంటే కావ్య కూడా ఎంతో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఒక ఛాన్స్ బిగ్ బాస్ ద్వారా మనకి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో అన్ని చెప్పకపోయినా కొద్దిపాటిగా అన్న ఓపెన్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి కావ్యశ్రీ బిగ్ బాస్ వస్తే బాగుంటుంది, రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు కూడా క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు కూడా మీకు ఇంకా ఇవి కాదు ఇంకా చాలా రకాల రీజన్స్ ఉన్నాయంటే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.